హలో గుడ్ మార్నింగ్ అండి. నేను మీ ఉషాని. మీరు చూస్తున్నది గార్డెనింగ్ వీడియో అయినప్పటికీ ఈరోజు నేను మన కంట్రీ గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నానండి. ఇది మన ప్రైమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనం గార్డెనర్స్ కన్నా యూట్యూబర్స్ కన్నా ముందు ఈ కంట్రీ సిటిజన్స్. మన కంట్రీ గురించి మాట్లాడుకోవటం మనకి ఎంతన్నా మంచిదండి. కార్గిల్ అటాక్ ఇంకా మర్చిపోనే లేదు. పహల్గ్రామ్ అటాక్ చాలా బాధాకరం. గవర్నమెంట్ తీసుకున్న ప్రాజెక్ట్ సింధూర్ ఆపరేషన్ సక్సెస్ అయిందండి. దీనిని బట్టి మన ఎనిమీస్ మన మీద అటాక్ చేస్తే మనం ఎట్లా రెస్క్యూ అవ్వాలో గవర్నమెంట్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్స్లో అందరూ సహకరించాలని చాలా న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయండి. మీ టైం ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా న్యూస్ ఛానల్స్ ఫాలో అవ్వండి. అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది సమ్మర్ హాలిడేస్ కదండి. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ లీవ్లోనే ఉంటారు కాబట్టి మీకు తెలిసిన టెక్నాలజీతో మంచి వీడియోస్ చేయండి. మన కంట్రీ పొజిషన్కి సంబంధించిన వీడియోస్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా చాలామందికి మన పొజిషన్ రీచ్ అవుతుందండి. మనకందరికీ తెలుసు, 2 ప్రపంచ యుద్ధాలు జరిగినా దేంట్లో పార్టిసిపేట్ చేయకోకుండా న్యూట్రల్గా ఉన్న ఇండియా ఇప్పుడు మన నైబరింగ్ కంట్రీ మీద అటాక్ చేసింది అంటే ఎంతగా వెక్స్ అయిపోయామో ఆలోచించండి. మన ఏషియన్ కంట్రీస్ కొరియా, సిరియా లాంటి దేశాలు కొట్టుకుంటుంటే మనం న్యూట్రల్గా ఉండాలి అని ఎన్నో మంచి మాటలు చెప్పిన మనము ఈ టైంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటే ఎంత నష్టపోయామో, ఎంత విసిగిపోయామో ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఖాళీగా ఉండకోకుండా మన కంట్రీ ఉన్న ప్రజెంట్ పొజిషన్ని గురించి కొన్ని మంచి వీడియోస్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం ద్వారా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ వీడియోస్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్.